ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 22వ శ్లోకం వరకు అర్ధసహితంగా తెలుసుకున్నాం. ఈరోజు 23వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు 22వ శ్లోకంలో ఏం తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాము. దీంట్లో ఏం చెప్పాడు అంటే, భగవంతుడు కోరకుండా ప్రాప్తించిన దానితోని సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాలను దాటినవాడు, మాత్సర్యము లేనివాడు, విషయము సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టి గలవాడు, కర్మయోగి అవుతాడు. అతడు కర్మలు ఆచరించినా కానీ వాటి చేత బద్ధుడు కాదు, అంటే బంధం అనేది ఏర్పడదు అని. ఎందుకు అనేది మనం తెలుసుకున్నాం. ద్వంద్వం అంటే ఏంటిది? 2 రకాలు: మంచి చెడు, సుఖము దుఃఖము, కష్టము సుఖము, ఇట్లా జయము అపజయము. అంటే మనము ఇక్కడ ముందే చెప్పిండు, కోరకుండా ప్రాప్తించిన దాంతో సంతృప్తి చెందుతాడు. అంతేగాని ఎప్పటికీ ఏదో కోరిక అనేది ఆయనకి ఉండదు. అలా తన కర్తవ్యంగా కర్మలు చేయాలి, భూమి మీద జన్మించినందుకు కర్మలు చేసుకుంటూ పోవడం వల్ల ఆయనకు ఏది కలుగుతుందో దాంతోనే తృప్తి చెందుతాడు. అది మంచిదా చెడ్డదా, కష్టమా సుఖమా అని ఏమీ ఆలోచించడనమాట. ఎంత ఏమి లభిస్తుందో దానికే సంతృప్తి చెందుతాడు. ఇంకా అయ్యో ఇది రాకపోయా అది రాకపోయా అని బాధ కానీ దుఃఖం కానీ ఏది తీసుకోడనమాట. వాటిని ద్వంద్వాలు దాటినవాడు అంటే ఈ 2 రకాల అభిప్రాయాలు ఏదీ లేకుండా సమత్వ దృష్టితో ఉంటాడనమాట. అంటే మనం కోరిక ఉన్నప్పుడే కదా అది ఇలా కావాలి అనుకున్నప్పుడు, అట్లా కాకపోతే దుఃఖము, అయితే సంతోషం ఉంటుంది. మనకి ఇంత డబ్బులు రావాలి అనుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తే చాలా సంతోషపడతాం, అంతకన్నా తక్కువ వస్తే రావాల్సినంత రాలేదు అని దుఃఖపడతాం. సరిగా వచ్చినా కూడా పర్వాలేదు, మరి నేను అనుకున్నట్టే వచ్చింది అని సంతృప్తి చెందుతాడు. అలాగే ఎదుటివాడు మనం అనుకున్నట్టుగా మనతో మాట్లాడితే ఎదుటివాడిని మంచివాడు అనుకుంటాడు. ఎదుటివాడు మనకు అనుకూలంగా మాట్లాడినప్పుడు చెడ్డవాడు అనుకుంటాడు. అంటే ఈ మంచివాడు చెడ్డవాడు అనుకునే మన భావనలోనే ఉంది కానీ ఎదుటివాడిలో లేదు. వాటిని దాటేసిన వాడు, ఎదుటివాడు ఏది మాట్లాడినా కూడా దానికి తనకు అవసరం ఉన్నదే తీసుకుంటాడు కానీ అనవసరమైన దాన్ని తీసుకోకుండా ఆ మాట్లాడిన దాని విషయంలో తనకు అవసరం ఉన్నంత వరకు తీసుకొని దానితో తృప్తిగా ఉంటాడు. కానీ వీడు ఇంకెక్కువ ఇట్లా మాట్లాడాల్సి ఉండేనే మాట్లాడలేదు, ఇట్లా ఎక్కువ మాట్లాడిండు అని భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అది ద్వంద్వం అవుతుంది. అట్లా లేని వాడిని కర్మయోగి అంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి కర్మలు ఆచరిస్తున్నాడు కదా, కర్మయోగి ఎట్లయితాడు? కర్మలు చేస్తున్నాడు అని కాబట్టే కర్మయోగి. యోగి అంటే అన్నీ వదులుకొని ఉండాల్సిన అవసరం లేదు, కర్మలు చేయవచ్చు. కానీ వాటి అందు ఏది లభిస్తే దాంతోనే సంతృప్తి చెంది ఉండడము, తర్వాత దాని ఫలితం ఆశించకపోవడము, తను ఏదో కోరుకుని కర్మలు చేయకపోవడం, ఇది అలవర్చుకోవాలి. మనము జీవితంలో ఇప్పుడు చదువుకోవాలి, విజ్ఞానం కోసం చదువుకుంటున్నాము, విషయ జ్ఞానాన్ని పొందడం కోసం చదువుకుంటూ ఉండాలి. జ్ఞానవంతులం అవుతూ వెళ్తూ ఉంటే మన విషయం తెలిసిన కొద్దీ మనం పరీక్షల్లో ఉత్తీర్ణులం అవుతాం.
అంతేగాని దీనివల్ల నాకు 90 మార్కులు ఎట్లా వస్తాయి, 100 మార్కులు ఎట్లా వస్తాయి అనుకొని మనం క్వశ్చన్స్ నేర్చుకొని పోతే అక్కడ సంపూర్ణ జ్ఞానము రాదు, మనకు మార్కులు రావు. అది ఇక్కడ లోపం అన్నమాట. నువ్వు చదువుకునేది ఎందుకు? విషయ జ్ఞానం కోసం చదువుకుంటున్నావు కాబట్టి నువ్వు చదివింది నువ్వు అర్థం చేసుకోవడం అనేది నీకు కర్తవ్యం. దానికోసమే నువ్వు ప్రయత్నించాలి. కానీ దాని తర్వాత నువ్వు అది అర్థం చేసుకున్నాక నీకు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నువ్వు రాయగలుగుతావు. దానివల్ల నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు పొందగలుగుతావు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాము? మనం ముందే 100 మార్కులకు 90 మార్కులు రావాలి, దానికోసము ఏ క్వశ్చన్లు చదువుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. మనం రోజు చదువుకునేది ఏది చదివినా మనకు అది అర్థం కావాలి, అంతే కదండి. ఇప్పుడు కంప్యూటర్ అయినా ఏ కోర్సు తీసుకున్నా మనకు విషయం తెలిసినప్పుడు దాన్ని చక్కగా మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. దానివల్ల లాభాన్ని ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐతో ఇంట్లో కూర్చొని మేము నేర్చుకొని లక్షలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే నీకు ఆ విషయ జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో దానివల్ల నువ్వు అనుకోని విధంగా నువ్వు లాభపడతావు. అదే జ్ఞానాన్ని పొందకుండానే ఇది ఏదో ఒకటి నేర్చుకొని దీనివల్ల లాభం పొందాలి, దానివల్ల లాభం పొందాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనకు జరిగేది ఈ లోపము. అది మన పిల్లలకు చెప్పాల్సింది ఇది. మనం చేసే పనులలో కూడా అంతే. మనం ముందే టార్గెట్ పెట్టుకోవద్దు, దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుని ఆచరిస్తూ పోతూ ఉంటే దాని ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సహజంగా వస్తాయి ఏవైనా కూడా. మన ఒక యోగీశ్వరుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనము జీవితంలో నువ్వు ఫుడ్ మన ఒక కూలీ పని చేసేవాడు పిల్లవాడు పెరుగుతాడు, మన ఇంట్లో పిల్లలు పెరుగుతారు. విటమిన్లు అది ఇది అనుకుంటూ మంచి డైట్ పెట్టాలి అని కష్టపడి తెచ్చి ఇట్లా పెట్టిన పిల్లలు పెరుగుతారు. మరి అక్కడ పిల్లవాడు కూడా పెరుగుతాడు. ఒక్కొక్కసారి చూస్తే వాళ్ళే దృఢంగా ఉంటారు. ఎందుకు అంటే అన్ని రకాలు తింటూ చక్కగా ఎగురుతూ దునుకుతూ పనులు చేస్తూ స్ట్రాంగ్ ఉంటారు. సహజము, పెరగడం అనేది సహజము కాబట్టి పెరుగుతారు సహజంగా. దానికి మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం పెరుగుతూ ఉన్న సమయంలో మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. పెరిగిపోయిన తర్వాత నేర్చుకోలేము, అయిపోతుంది, వయసు అయిపోతుంది అప్పుడు. కాబట్టి ఆ సమయంలో ఏం నేర్చుకోవాలో ఆ జ్ఞానాన్ని పొందితే తర్వాత కాలంలో మనకు అది ఉపయోగమవుతుంది. మనం ఏ సమయంలో మనం ఆఫీస్ పని చేసే సమయంలో ఆఫీస్ పని ఎలా చేయాలనేది అర్థం చేసుకొని చేస్తే మీరు చక్కగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు, మీ ఆఫీసర్తోని ప్రశంసలు కూడా అందుకుంటారు. అంతేగాని వాళ్ళు కొంచెం చెప్పంగానే అంతా నాకే తెలుసు. కొంతమంది అట్లనే వినరు. ముందే ఇట్లా ఇది ఇక్కడ ఇట్లా చేయాలనగానే వీళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంతే కదా చేసేస్తాంలేండి, ఇక అర్థమైపోయింది మీరు చెప్పింది అని చెప్పి కూర్చుంటారు, మొదలు పెడతారు, కొంత చేస్తారు. చేసినాక మళ్ళీ వీళ్ళకి కన్ఫ్యూజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? కన్ఫ్యూజన్ వచ్చి అడుగుదామా అంటే నామోషి, అడగకుండా ఏదో ఒకటి ఇంతే కావచ్చు, ఇది ఇంతే కావచ్చు అనుకొని చేస్తారు. అది రాంగ్ అయిపోతుంది. రాంగ్ అయిపోయినప్పుడు అందుకే చెప్పింది వినాలి, ఇది తప్పు, ఇట్లా చేసినావు, ఇట్లా చేయి, మళ్ళీ వాళ్ళు చెప్తారు. అంటే దీనివల్ల ఏంటిది అంటే మిడిమిడి జ్ఞానం. ప్రతిదీ అంతే. ఏదైనా ఒక కథ చెప్పినా మనము ఆధ్యాత్మికంగా పోయినా అంతే. ఒకటి కూడా మనం కరెక్ట్గా నేర్చుకోము. ఒక పుస్తకాన్ని మొత్తం చదవకుండానే అన్నీ తెలిసిన విషయాలు అనుకొని మనం కూడా మాట్లాడేస్తాం. కాబట్టి ఏదైనా విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు వంట చేయాలన్నా కూడా అన్నం ఎట్లా ఉడుకుతుందో, అన్నం ఎట్లా వండాలో నేర్చుకోవాలండి. ఏముంది, నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే అన్నం అవుతుందా అండి? అది ముద్ద కావచ్చు, పొడి పొడి కావచ్చు, మాడిపోవచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో. కాబట్టి అది బై ఎక్స్పీరియన్స్, ఎంత టైము, ఎలా పెట్టాలి, ఎన్ని నీళ్ళు పోయాలి, అప్పుడే అది కరెక్ట్గా అన్నం అవుతుంది. కొంతమంది అంటారు జీవితంలో ఎన్నడూ వీళ్ళు పొడి పొడిగా వండలేదు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు తెలుసుకోవాలి, కరెక్ట్గా చేయాలి అనే ఆలోచన లేకపోవడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ లేదు, ఎవరైనా చెప్పింది వినే అలవాటు లేదు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు తెలుసుకోలేరు. అన్నీ అంతే, తెలుసుకున్నట్టు తెలుసుకోవాలి అనుకోని కుతూహలం ఉంటుంది, కానీ తెలుసుకోవడానికి నామోషి ఉంటుంది. ఆ నామోషి, ఈగో, వాటి వల్ల ఏమవుతుంది, సగమే తెలుసుకుంటారు, అది పూర్తిగా చెయ్యరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్తో లైఫ్ డీల్ చేయరు. వాళ్ళకి ఎప్పుడు ప్రతిదీ సగంలోనే ఆగిపోతుంది. ఎందుకు అంటే ఈ పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చాలామంది చేసేది అదే. అయితే ఇట్లా మనము దేన్ని శాంతంగా తెలుసుకోకపోవడం వల్ల, ఇది మనకేం చెప్తున్నాడంటే, మన కోరిక ఉండాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకుని చేస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న ఫలితం మనకు వచ్చేస్తుంది. మనం కోరుకున్న ప్రమోషన్ రావాలంటే మనం వర్క్ మంచిగా చేసి, తెలుసుకుని మంచి వర్క్ చేసినాం సిన్సియర్గా, మనం ఎవరిని కాకబట్టాల్సిన అవసరం లేదు. మనము చేయాల్సిన విధి విధానం, ప్రోటోకాల్ ఉంటుంది. బాస్ వచ్చినప్పుడు నమస్కారం అనాలి, చక్కగా నవ్వుతూ మాట్లాడాలి కొలీగ్స్తోని. మన పని మనము కరెక్ట్గా చేసి పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుంది, అందరికీ దృష్టిని ఆకర్షిస్తారు, మంచి పని చేస్తున్నారని ప్రశంసలు వస్తాయి. ఆటోమేటిక్గా పెద్దల దృష్టిలో పడతారు, కాబట్టి ప్రమోషన్లు కూడా వస్తాయి. ప్రమోషన్ కోసం పని చేయట్లేదు ఆయన డ్యూటీ ఆయనే చేస్తూ ఉన్నాడు, చేసేది కరెక్ట్గా చేస్తున్నాడు, కాబట్టి ఈయనకి ప్రమోషన్ గిఫ్ట్గా వస్తుంది. అది మనము కోరుకుంటే రావు, ఏవైనా మనం చేసే పని వల్ల వస్తాయి. కాబట్టి మనం పని మీద దృష్టి పెట్టాలని చెప్తుండు భగవంతుడు. పని మీద దృష్టి పెట్టినప్పుడు ఫలితం మీద దృష్టి లేదు, కాబట్టి మనం చేసిన పని వల్ల మనకి బంధాలు ఏర్పడవు. మనకు ప్రమోషన్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా, వాడిని రికమెండేషన్, వీడిని రికమెండేషన్, ఇవి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు మంచి పనితనం చూపించి తెచ్చుకోవాలనుకుంటే అది నీ చేతిలోనే ఉంది, నువ్వే తెచ్చుకోగలుగుతావు. అది మనం చేయాలి, ఆ విషయమే తెలుసుకోవాలి. ఇక్కడ అది చెప్తున్నాడు. అదేంటిది అనేదే ఇక్కడ మనకు 23వ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు. తెలుసుకుందాము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే దేని యందు ఆసక్తి లేనివాడు, ఇందులో కూడా అదే ఫస్ట్. బంధం నుండి విడివడినవాడు, బంధం పెట్టుకోలేదు, ఏది మంచితోని బంధం లేదు, చెడుతోని బంధం లేదు, నీతోని బంధం లేదు, నాతోని బంధం లేదు. మనసును జ్ఞానమునందు నిలిపినవాడు. జ్ఞానం అంటే ఏంటిది? తెలుసుకోవడమే కదా జ్ఞానం అంటే ఏంటిది. తెలిసినవాడు జ్ఞాని. కాబట్టి చేసే పని గురించి తెలుసుకోవడమే మన జ్ఞానము. మనం అందరం సన్యాసులం అయిపోయి జ్ఞానం వచ్చింది అంటే రాదు, అది కాదు. అదే భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు చేసే పని ఏంటిదో తెలుసుకో, జ్ఞానమునందు నీ మనసు నిలబెట్టు. జ్ఞానం అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావో తెలియడమే జ్ఞానము. మరి
కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు సర్వకర్మలు సంపూర్ణంగా తొలగిపోతాయి. అంటే ఆ కాలంలో ఋషులు యజ్ఞకర్మలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం చేసేది కూడా ఏదైనా దీక్షతో చేసేది. మన ఉద్యోగం కావచ్చు, మన చదువు కావచ్చు, మనము ఏదైతే నిర్వహిస్తున్నామో మన కర్తవ్యం అనేది యజ్ఞం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతామండి, అబ్బా యజ్ఞం చేసినట్టు అయింది అంటారు. ఎందుకు ఏది చేసినా యజ్ఞం చేసినట్టు అయింది అంటారు సాధించినప్పుడు. అంటే యజ్ఞం అని పేరు, అంటే పట్టు వదలకుండా దాన్ని మొత్తము పూర్తి సంపూర్ణంగా చేయడమే యజ్ఞము, దీక్ష అంటారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయాలి, నువ్వు చేసేవాడివి ఎందుకు చేస్తున్నావో మర్చిపోయినావు. తెలుసుకొని యుద్ధం చెయ్యి. చేస్తే ఏమవుతుంది అని ఆలోచించేసరికి ఏమైంది, ఈయనకి ఎందుకు చేస్తున్నా అనే విషయాన్ని మర్చిపోయిండు. వదిలేసి యుద్ధం వల్ల నాకు పాపం వస్తుంది కాబట్టి నేను చెయ్యని కూర్చున్నాడు. అంటే ఫలితం మీద ఈయన దృష్టి పడ్డది కాబట్టి నేను చెయ్యట్లేదు. అలాగే మనం ప్రమోషన్ కోసం పని చేస్తే మనకు ప్రమోషన్ రాదు, మన పని కూడా కాదు, మనం పని కూడా చేయలేము అప్పుడు. అట్లనే 100 మార్కులు రావాలి అని క్వశ్చన్ ఆన్సర్లు చదివితే 100 మార్కులు కాదు 10 మార్కులు వస్తాయి. అదే మనము జ్ఞానం తెలుసుకోవాలి విషయము అని చదివితే విషయము తెలుస్తుంది, నీకు 100 మార్కులు కూడా వస్తాయి. అది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఇంకా మంచిగా చెప్తున్నాడు వీరమర్చి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కో స్టెప్ ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ సంఘం అంటే ఏంటిది? కోరిక, అంటే ఆసక్తి. మనకు ముందు దేని మీద ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగితే తర్వాత మనకేం వస్తుంది, దానికి మనకు ఒక లింక్ ఏర్పడ్డది. లింక్ ఏర్పడ్డ తర్వాత అది మనకు కావాలనే కోరిక కలుగుతుంది. అబ్బా కళ్ళు మూసిన తెచ్చిన అదే కనబడుతున్నది. ఇక కొంతమందికి ఈరోజు నాకు ఏదైనా తినాలనిపించిందంటే అది తినేదాకా మనసున పట్టదు, అంత విపరీతమైన కోరికలు ఉంటాయి. అవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ కంట్రోల్ చేసుకోవడమే ఇంద్రియ నిగ్రహం. అరే ఏముంది అనిపించింది, సరే అవకాశం ఉన్నప్పుడు తింటాం కదా, ఇవాళే తినాలి, ఈ నిమిషంలోనే తినాలి, అబ్బా నాకు ఎప్పుడు ఏది అనుకుంటే అది కావాలా అంటారు. అంటే ఆ ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. అయితే మనము చేయాల్సిన కర్తవ్యాలను వదులుకొని ఇగో ఇటువంటి కోరికల వెంబడి మనం వెళుతూ ఉంటాం. దానికోసము ఆఫీస్ పని చేయకుండా ముందు వెళ్ళిపోవడం, ఆఫీస్ పని పోతుంది, అదొక బ్యాడ్ రిమార్క్. సినిమా చూడాలని ఉంది, కాలేజ్ ఎగ్గొట్టి సినిమా చూస్తే క్లాస్లో చెప్పిన పాఠం విన్నాడు. మరి ఇక పాఠాలు వినకపోతే నీకు 100 మార్కులు రావాలా అని క్వశ్చన్లు చదివి ఆన్సర్లు 100 మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? నువ్వు చేసే పని సరిగ్గా చేయకుండా ప్రమోషన్ రావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు శ్రద్ధగా వంట చేయకపోతే నీకు అన్నము పప్పు కరెక్ట్గా మంచిగా రుచికరంగా ఎట్లా తయారవుతుంది? నువ్వు చేసేది ఆనందంతో చక్కగా నా పిల్లలు మంచి తినాలి అనే సంతోషంతో ప్రేమతో వండినప్పుడు తింటారు. ఇవాళ రేపు ఆ వండుడు కూడా లేదు కాబట్టే కదా మరి ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే వాడెవడో వండుతాడు, వాడెవడనో తిట్టుకుంటూ వండుతాడు. అటువంటి ఫుడ్ తెచ్చి మనం తింటే మనకు ఎవరి మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ప్రేమ ఉండదు. ఆ ఫుడ్ వల్ల మనము ప్రేమతో వండిన ఫుడ్ను ప్రేమగా వడ్డించినప్పుడు ఇంట్లో తిన్నప్పుడు దాని
ప్రభావం వేరే ఉంటుంది. మరి ఉంటుందా అండి? నిజంగా అండి, ఎందుకు ఉండదా అండి? ఇప్పుడు తినేది మనం కరెక్ట్గా తినకుండా ఎక్కువ తిన్నాము, కడుపు నొస్తుంది కదా. మనం తిన్న ఫుడ్ ఎఫెక్ట్ మన శరీరం మీద ఎట్లా పనిచేస్తుందో, మనం తిన్న ఆహారము రుచి, ఆ పెట్టిన విధానము, అవన్నీ కూడా మన మనసు మీద కూడా పనిచేస్తాయి. అరే నీకోసం చేసిండ్రా, నీకు ఇష్టం అని అన్నారు అనుకోండి, ఎంత ఆనందంతో తింటారు. అది వంట పడుతుంది, ఆరోగ్యకరంగా మారుతుంది, నీకు శక్తినిస్తుంది. ఆ శక్తి నీకు మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదో ఒక ఫుడ్ తింటావు, దానివల్ల కూడా శక్తి వస్తుంది, కానీ దానివల్ల కూడా రోగాలు వస్తాయి. దానివల్ల కూడా శక్తి వచ్చినా మంచి ఆలోచనలు రాకపోవచ్చు. ఇట్లా ఎన్నో ఉంటాయి. ప్రతి పనిలో కూడా మనం కరెక్ట్గా చేసుకుంటూ పోయినప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. మంచిగా సిన్సియర్గా వర్క్ చేస్తే సిన్సియర్గా నీకు మరీ పిలిచి మరీ ప్రమోషన్ ఇస్తారు. అట్లా అది మనము ఇక్కడ దీని ద్వారా మనకు భగవంతుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ముక్తుడు కావాలి అంటే ఇట్లా మనం చేసుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు రోజు తిన్నామండి, ఒక 10 రోజుల తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బా ఇక జన్మల నాకు చూపెట్టకే, ఇక నేను తినా, అంత విరక్తి వచ్చేస్తుంది. అంటే ఈ జీవితంలో ఎన్నేళ్ళు ఉన్నాము, ఎన్నిసార్లు మా దోసకాయ పచ్చడి తిన్నాము, ఎన్నిసార్లు ఎంత ఇష్టమైన ఎన్నిసార్లు తింటూనే ఉంటాం, మళ్ళీ ఇంకోసారి తినాలనే కోరిక కలుగుతుంది. అయితే అట్లా కొన్ని పనుల పట్ల మనకు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగిన కొద్ది మన ఎక్స్పీరియన్స్ వల్ల, మనం చేసిన పనుల వల్ల కర్తృత్వాభిమానము అనేది తగ్గుతుంది. పనులు చేయాలి అనే అభిమానం ప్రతిదానికి వెళ్ళి ఆ అభిమానం కూడా ఉండద్దు. మన అవసరం ఉన్నప్పుడే మనం పనులు చేయాలి. అది అవసరమైన పని అవసరమైన సమయంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదు ఎదుటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ అడిగితే చేయాలి. అంతేగాని నాకు పూలు కట్టడం ఇష్టం కాబట్టి ఎవరో ఒకళ్ళు కడుతూ ఉంటే పోయి కడతారు కొంతమంది. నాకు పూలు గుచ్చడం ఇష్టం అండి, అందుకని గుచ్చుతున్నాను. నాకు డిజైన్ అదేంటిది ఇవన్నీ తయారు చేసుడు ఉంటాయి కదా, బొమ్మలు అవన్నీ తయారు చేయడం ఇష్టం కాబట్టి చేస్తాం. అంటే పనుల పట్ల అభిమానంతో కూడా చేస్తూ ఉంటాం మనం కొన్ని పనులు. అయితే అవి అవసరమా కాదా అనేది కూడా ఉంటుంది కదా. మనం చేసేటప్పుడు చేసిన పని నిష్ప్రయోజనం అయిపోతుంది అన్నమాట. కొన్ని పనులు చేస్తూ ఉంటాము, అనాలోచితంగా కొన్ని పనులు చేసేస్తూ ఉంటాము, ఏం చేయాలో తోచక కొన్ని పనులు చేస్తూ ఉంటాము. అట్లా మనకు ఎంతో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండానే చేస్తూ ఉన్నాము, దాని ప్రయోజనం ఏమీ ఆశించట్లేదు. చేస్తున్నాము కానీ మనం ప్రయోజనాన్ని ఆశించడం లేదు. కాబట్టి అప్పుడు ఆ పనులన్నీ చెయ్యని కిందికే వస్తాయి. అది పాడైందనుకో పడేసినాం, మంచిగా అయిందనుకో అక్కడ పెట్టినాం. కానీ అయ్యో పాడైపోయింది అని ఏడవడం కానీ, మంచిగా అయింది అని చెప్పేసి నలుగురికి చెప్పి నలుగురు మెచ్చుకోవాలి అనుకోవడం కానీ మనకు లేదనుకోండి. అటువంటి ఆసక్తి లేనప్పుడు దాని పట్ల మనకు బంధం అనేది ఏమీ ఉండదు. దానివల్ల మనకు కలిగే అంటే కర్మ బంధం అంటారు కదా, మనం చేసిన పనికి మనకు బంధం ఉంటుంది. ప్రతి పనితో మనకు లింక్ ఉంటుంది, లింక్ లేకుండా ఉండదు. మనం ఒక పని చేస్తున్నామంటే దానికి వెనుక ఇంకొకటి ఉంటుంది లింకు, మళ్ళీ దానికి ఇంకా ముందు రోజు చేసిన పని లింక్ ఉంటుంది, దానికి ఇంకా ముందు రోజు చేసింది ఉంటుంది. అట్లా దాన్ని కొనసాగిస్తూ ఉంటాం.
అయితే ఆ కొనసాగించడము ఏవి ఈ ద్వంద్వాల పట్ల ఆలోచనల పట్ల ఉన్నదనుకో అవి కర్మబంధాలు అయితే మన కర్తవ్యాభిమానంతో చేస్తే ఏం కాదు, కానీ కర్తృత్వాభిమానంతో చేయకూడదు అంటుండు. అంటే పని చేయడం ఇష్టం ఉండి చేయడం కాదు, కర్తవ్యంగా మనము చేయాల్సిన వాటిని ఆ విధంగా చేయాలి, అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే అట్లా చేసినప్పుడు మనం చేసినా కూడా చెయ్యని కిందికే లెక్క పనులు. వాటి అన్ను మనము ఆసక్తి కానీ ఫలితాన్ని పొందాలని కానీ కోరుకోవట్లేదు, కాబట్టి వాటికి మనకేం బంధం అనేది ఉండదు, కర్మబంధం అనేది ఉండదు. అయితే ముక్తుడు ఏం చేస్తాడు, పాపకర్మ నుండి పుణ్యకర్మ నుండి ముక్తుడు అవుతున్నాడు. ఎందుకంటే ఈ సుఖదుఖాలు వీటన్నిటికీ అతీతంగా పనులు చేస్తున్నాం కాబట్టి మనం సుఖము లేదు దుఃఖము లేదు అనుకొని సమదృష్టి కలిగి ఉన్నాం కాబట్టి ముక్తుడు అంటారు అన్నమాట అటువంటి వాడిని. అంటే ఆత్మ దర్శనం చేసినవాడు అంటే చాలా గొప్ప పదం అయిపోతుంది అది, ఆత్మ దర్శనం అంటే. ఇక్కడ ముక్తుడు అనేవాడు ఆత్మ దర్శనం చేస్తాడు కాబట్టి ఆత్మ నేనేం చెయ్యట్లేదు అనుకుంటాడు కాబట్టి ఈ జ్ఞాని కర్తృత్వాభిమానం ఉండదు ఆయనకు అని చెప్తుండనమాట. కానీ మనమేమనుకుంటాం, మనమే చేస్తున్నాం, అదే అహంకారం, అదే అనుకోవద్దు అని మనకు ఈ శ్లోకం ద్వారా కూడా మళ్ళీ ఒకసారి చెప్పిండు. మరి మళ్ళీ 24వ శ్లోకంలో ఏం చెప్పిండో మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.